యోబు 5వ అధ్యాయము. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమేయగల వాడెవడైనా నుండునా? పరిశుద్ధ దొరలలో ఎవరి తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గుర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరు తనుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు, గుమ్మములో నలిగిపోవుదురు, వారిని విడిపించువాడెవడనూ లేడు. ఆకలి కొనిన వారు అతని పంటను తినివేయుదురు, ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని నాశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తను. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందులు చేయను. పగటి వేళ వారికి అంధకారము తారసిల్లును, రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడవులాడుదురు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసికొనును. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కెడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండను. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగున నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరినట్లు పూర్ణ వయస్సు గల వాడవై నీవు సమాధికి చేరదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. యోబు 6వ అధ్యాయం. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొను. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను. నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాని సరిచూచుడికై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగన చేసినడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడను. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని. సర్వశక్తులకు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేటుకై పంక్తులు తీరుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి వండ్ర పెట్టునా? ఎద్దు మేత చూచి రంకివేయునా? ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాని తిందురా? గుర్డులోని తెలుపులో రుచి కలదా? నేను ముట్ట నొల్లని వస్తువులు నాకు హేములైనను అవి ఏ నాకు
భోజన పదార్థములాయను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేను ఎంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలము ఏ పాటిది? నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏ పాటిది? నేను తాళుకొనుట ఎలా? నా బలము రాళ్ళ బలము వంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు కదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయ చూపతగను. నా స్నేహితులు ఎండిన వాగవలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. మంచుగడ్డలుంట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడను. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడను. ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమ వర్తకులు వాటిని వెదకుదురు. శవ వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమందుదురు. వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనునై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదామని మీరు అనుకుందురా? నిరాశ గల వాని మాటలు గాలి వంటివే కదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేదురు. మీ స్నేహితుల మీద బేరము సాగిద్దురు. దయచేసి నా వైపు చూడడి. మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడదును. నా నోట అన్యాయం ఉండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొన జాలదా? యోబు 7వ అధ్యాయము. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులనపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందను. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాస పడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది. నా దినములు నేతగాని నాడి కంటేను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా జీవము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొను. నా కన్ను ఇకను మేలు చూడదు. నన్ను చూచివారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడూనూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నిరుగదు. కావున నేను నా నోరు మూసుకొనున్నా, ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను.
నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను. నేనొక సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతిని ఇచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణముదుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకిష్టము లేదు. నా దినములు ఊపిరి వలేనున్నవి. నా జోలికి రావద్దు. మనుషుడు ఏ పాటివాడు? అతని ఘనపరచనేలా? అతని మీద నీవు మనసు నిలుపనేలా? ప్రతి పగలు నీవతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందవు? నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసి తినా? నరులను కనిపెట్టివాడా? నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగానున్నాను. నీవేళ గురి పెట్టితివి. నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, నా దోషమునేలా క్షమింపవు. నేనెప్పుడు మంటిలో పండుకొనేదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు కానీ నేను లేకపోయేదను. యోబు 8వ అధ్యాయము. అప్పుడు షూహ్యుడగు బిల్దదు ఇట్లా నేను, ఎంతకాలము నీవిట్టి మాటలాడేదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ చేతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే నున్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొను. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా. వారు తమ అనుభవమును బట్టి మాటలాడుదురు కదా. బురద లేకుండా జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండా రెల్లు మొలచునా? అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టె. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకతడు పచ్చి పట్టి బలియును. అతని తీగను అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును. రాళ్లుగల తన నివాసమును అతడు తేరుచూచును. దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల, అది నేను నిన్ను ఎరుగను, ఎప్పుడూ నిన్ను చూడలేదనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించము. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆయన దుష్కార్యములు చేవారిని నిలువబెట్టడు. నిన్ను పగబట్టు వారు అవమానభరితులగుదురు. దుష్టుల గుడారం ఇక నిలువకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును.